ఐటీలో 10 ఎల్‌పీఏ, 25 ఎల్‌పీఏ అండ్ 50 ఎల్‌పీఏ ప్యాకేజెస్ గురించి చాలామంది మాట్లాడతారు కదా! అయితే ఆ ప్యాకేజెస్ రీచ్ అవ్వాలంటే ఎగ్జాక్ట్‌గా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చాలామంది క్లారిటీగా చెప్పరు. కానీ ఈ వీడియోలో ప్యాకేజ్ రేంజ్ బట్టి ఎగ్జాక్ట్‌గా రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద స్కిల్స్ దట్ యూ నీడ్ టు క్రాక్ ఎ ప్యాకేజ్ అప్ టు 3 ఎల్‌పీఏ టు 10 ఎల్‌పీఏ. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని స్ట్రాంగ్‌గా నేర్చుకోవాలి. నేను పర్సనల్లీ జావా చూస్ చేసుకున్నాను. అలాంగ్ విత్ జావా నేను కోర్ జావా కూడా ప్రిపేర్ అయ్యాను. తర్వాత కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన కోర్ సబ్జెక్ట్స్ ఊప్స్, టీబీఎంఎస్, ఎస్‌క్యూఎల్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో ఈ సబ్జెక్ట్స్ నుంచి బేసిక్ క్వెషన్స్ ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ అడుగుతాయి. అలాగే యాప్టిట్యూడ్‌ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. ప్రిపేర్ అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. అలాగే యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ కోసం నేను ఇండియా బిగ్స్ వెబ్‌సైట్ యూస్ చేశాను. అండ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి నేను యూట్యూబ్‌లో ఫీల్ ఫ్రీ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయ్యాను. అండ్ ఫైనలీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఆన్సర్ తెలుసుకోవడం ఒక స్కిల్ అయితే, ఆ ఆన్సర్‌ని కాన్ఫిడెన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇంకో స్కిల్. ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 10 ఎల్‌పీఏ టు 25 ఎల్‌పీఏ పైన చెప్పిన స్కిల్స్ అన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి. వాటితో పాటు డీఎస్ఏ కూడా నేర్చుకోవాలి. నేను పర్సనల్లీ స్ట్రైవర్ ఏ టు జెడ్ డీఎస్ఏ షీట్‌ని ఫాలో అయ్యాను. అండ్ మినిమమ్ మీరు 2-3 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయాలి. వెబ్ డెవలప్‌మెంట్, మెన్‌స్టాక్, ఏఐ, డేటా సైన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ డొమైన్ అయినా పర్లేదు, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ గిట్ అండ్ గిట్‌హబ్ నేర్చుకోవాలి. ప్రొఫెషనల్‌గా రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేయాలి. ఒక స్మాల్ క్లారిఫికేషన్, నేను ఈ వీడియోలో చెప్పిన స్కిల్స్ అన్నీ నేను నా కెరీర్ గ్రోత్ కోసం కంటిన్యూస్గా లెర్న్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ ఫాలో అవుతున్న రోడ్ మ్యాప్. ఇది నేను 50 ఎల్‌పీఏ ఎర్న్ చేస్తున్నానని కాదు. నా లెర్నింగ్ అండ్ రీసెర్చ్ మీకు యూజ్ అయ్యి మీరు నాకన్నా ముందే మీ డ్రీమ్ని రీచ్ అవుతే అదే ఈ ఛానల్ యొక్క బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 25 ఎల్‌పీఏ టు 50+ ఎల్‌పీఏ, ఈ రేంజ్ ప్యాకేజెస్ మీరు టార్గెట్ చేస్తే పైనున్న స్కిల్స్ అన్ని కంపల్సరీగా నేర్చుకోవాలి. అడిషనల్గా అడ్వాన్స్డ్ డిఎస్ఏ, సిస్టమ్ డిజైన్, స్ట్రాంగ్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. వీటితో పాటు యూనిక్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అప్డేటెడ్గా ఉండాలి. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే హై పేయింగ్ కంపెనీస్ ఇంటర్వ్యూలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫైనల్లీ నేను మీకు ఒక చిన్న అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్యాకేజ్ని చేజ్ చేయకండి, స్కిల్స్ని చేజ్ చేయండి. మీరు స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన రిసోర్సెస్ అండ్ యూస్ఫుల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లేస్మెంట్ ప్రిపరేషన్ టైంలో నేను ఫాలో అయిన ఎగ్జాక్ట్ డైలీ రొటీన్ అండ్ టైం టేబుల్ని షేర్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. This was episode 2 of my journey series. If you like this video, please like, share and subscribe. See you in the episode 3. Bye bye.